నా పొలంలో మొలకలొచ్చాయి ఏంటనుకుంటున్నారా? ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. నాకు మా అన్నయ్య ఇండియా నుంచి పార్సల్ పంపించాడు. పెద్దగా ఏం అడగలేదు, కానీ మా అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటేంటో పంపించాడు. సో అసలు నా ఫేస్ చూస్తే అర్థమైపోయింది ఆ ఎక్సైట్మెంట్. కోతి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బిస్కెట్లు పంపించాడు, అవేంటో స్వీట్స్ పంపించాడు, అసలు నాకు తెలియని కూడా తెలీదు. దాని తర్వాత పప్పుండలు. ఇక్కడ నేను రాగిపిండివి డేట్స్ చూస్తున్నాను. అసలు నా ఫేస్లో చూస్తే ఎంత నవ్వంటే, నేను అసలు ఏం అడగలేదు మా అన్నయ్య, బట్టలు కారం మాత్రం పంపించు అని చెప్పా. దానికి మా అన్నయ్య సేమియా ప్యాకెట్, చపాతీ ప్యాకెట్, ఇడ్లీ రవ్వ, అసలు ఎందుకు పంపించాడో కూడా తెలియదు. ఇంకా నాకు కావాల్సినవి అయితే ఇవన్నీ వచ్చేసాయి, క్లాత్స్ వచ్చాయి, అండ్ కారం, పసుపు, నల్లగారం పంపించాడు. నేనైతే కెమెరా ఉందని కంట్రోల్ చేసుకుంటున్నా, కానీ చాలా ఎడిట్ చేసి అసలు ఫుల్ నవ్వుకున్నా. అసలు ఎంతసేపు పట్టిందంటే ఈ ఒక్క వీడియో అసలు చాలాసేపు ఎడిట్ చేసిన తర్వాత కానీ వీడియో రాలేదు. ఇవన్నీ నేను ఇండియా వెళ్ళినప్పుడు కనుక్కున్నాను, కానీ నాకు రిటర్న్లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి నేను అది తీసుకొచ్చుకోలేదు. సో అవన్నీ ప్యాక్ మళ్ళీ పంపించడం. స్వీట్లు కూడా పంపించాడు. నాకున్న తిండిపోతానికి ఇవన్నీ పక్కన పెట్టేసి స్వీట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో స్వీట్స్ ఏం పంపించాడంటే అన్నయ్య, ఫస్ట్ స్వీట్ మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సెకండ్ స్వీట్ వచ్చేసరికి మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలాకాన్. అప్పుడు ఫ్రెష్గా పంపించాడంట. అది అసలు పాడవలేదు, ఇంకా నీట్గా ఉంది, 1 వీక్లో వచ్చేసినట్టుంది. ఎలాంటి ఎంత ప్రేమ నీకు, ఎంత పెద్ద గుండెకాయ సార్ మీది. ఆల్సో హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్ హూ ఆర్ సెలబ్రేటింగ్. ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్, సీ యు సూన్, బై బై.